సంక్రాంతికి ఏపీకి వెళ్ళే ప్రయాణికులకు రేవంత్ సర్కార్ నిజంగా ఒక గుడ్ న్యూస్ వినిపించింది. 9 రోజుల పాటు ఈ యొక్క హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు సుమారుగా 3 టోల్ గేట్స్ ఉంటాయి ఈ యొక్క తెలంగాణ ప్రాంత పరిధిలో. సో దీనికి సంబంధించి టోల్ గేట్ ఛార్జీలు భరించాలంటే నిజంగా ప్రయాణికులకి జేబులకి చిల్లు పడ్డట్టే. సో ఈ క్రమంలో మరొక విషయం ఏంటంటే, మరొక వైపు ట్రాఫిక్ను కూడా నిలువరించేలాగా ఒక ప్రయత్నం అయితే జరగబోతుందా అని అంటే కనుక దీనికి కూడా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకనంటే ఆల్రెడీ టోల్ గేట్కి సంబంధించినటువంటి ఫీజులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుందని సాక్షాత్తు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించినటువంటి పరిస్థితి. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లిఖితపూర్వకంగా లేఖ కూడా రాశారు. సో దీనికి సంబంధించి టోల్ గేట్లన్నీ కూడా తెరిచుంచండి ఈ 9 రోజుల పాటు. ఈ 9 రోజులు ఏమేమిటంటే జనవరి 9 నుంచి జనవరి 18 వరకు కూడా ఖచ్చితంగా ఈ 9 రోజుల పాటు కూడా తెరిచుంచాలన్నది ప్రభుత్వ ఆదేశంగా తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే టోల్ గేట్లు ఎప్పుడైతే అక్కడ ఈ యొక్క ఫాస్టాగ్ వ్యవస్థ వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, గడిచిన కొన్నాళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం, గడిచిన కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. సో ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర రద్దీ పెరిగిపోతుండటం, సో దాని ఇంపాక్ట్ అక్కడెక్కడో ఉన్నటువంటి ఎల్బీ నగర్ వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటూ వస్తోంది. సో ఈ క్రమంలో సంక్రాంతి వచ్చిందనంటే ట్రాఫిక్ ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయి ఆ 10 డేస్ కూడా. సో ఆ 10 డేస్ని ఎలా చేయాలి, ఎలా ప్రక్షాళన చేస్తే బాగుంటుంది అనుకున్నటువంటి రేవంత్ సర్కార్ ఖచ్చితంగా ఈ టోల్ ఛార్జీలు ఎత్తివేసి ఖచ్చితంగా గేట్లు ఎత్తేస్తే కనుక అటు ఇటు రాకపోకలు చాలా సులభంగా అవుతాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదనేటువంటి ఒక సదుద్దేశంతో నిజంగా ఇప్పుడు సంక్రాంతికి అంటే చాలామంది జిహెచ్ఎంసీ పరిధిలో సుమారుగా 1.5 నుంచి 2 crores ఉన్నటువంటి ప్రజానీకంలో సుమారుగా ఏపీ నుంచి వలస వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఏపీ వాళ్ళకి నిజంగా సంక్రాంతి అంటే ఒక పెద్ద పండగ. తెలంగాణ వాళ్ళకి దసరా ఎలాగో ఏపీకి వాళ్ళకి ఖచ్చితంగా సంక్రాంతి అలాగా.